పాల్వసము ప్రమోసిస్తూ దేవదాసునిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. విశేషముగా నిత్యముగా రాబోతున్నటువంటి ఈ 2వ ఏడాదిలో మరింత ఆశీర్వాదకరంగా, మరింత దీవెనకరంగా పరిచర్య కొనసాగాలని, ఒక బెతస్తా కోనేరు అని ఇందులోనికి అడుగుపెట్టి ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడాలని, షిలోహులో సమూయేలు సిద్ధపరచబడినట్లుగా ఇదొక షిలోహు మందిరముగా ఇందులో అనేక మంది సమూయేలులు దేవుని రాజ్యం విస్తరణ కొరకై ప్రారంభంలో సిద్ధపరచబడే మంచి పాఠశాలగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కోరుతున్నాను, సూచిస్తున్నాను. అదే రీతిగా మోషే తర్వాత యెహోషువను బలపరిచిన సేనాయి కొండవలే దేవుడి పరిచయను ఎన్నుకునుగా కాలాలు స్థిరపరచాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా దైవజనులు మోషే గారి యొక్క ప్రయాస, తెగింపు, త్యాగమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంచుమించుగా వారు నాకు ఏమీ చెప్పకపోయినా చాలా విషయాల్లో, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకున్నారు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతూ ఉన్నాయి. కారణం ఏమనగా వారికి వచ్చే ప్రతిదీ కూడా దేవుని పనిలో పెడుతున్నారు. దైవజనుడా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని నేను దేవుదాసులుగా నేను మిమ్మల్ని గురించి సంతోషం మాట చెబుతున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవని. దేవుని చిత్తమైతే హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్లో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా ఒక గొప్ప ఇడ్ల వలె బరువులు మోయగలిగిన రీతిగా ఇప్పటికే ఉన్నారు. అలాగ అందరూ ఉండాలని తెలియజేస్తున్నాను. సహోదరుల ఐక్యతగా వస్తుంటే ఎంత మేలు. దేవుని బిడ్డలారా, వ్యవస్థ పెరిగే కొద్దీ, సంఘము పెరిగే కొద్దీ కొంచెం సమస్యలు పెరుగుతూ ఉంటాయి, మానసిక ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటాయి. అయినను ఇదంతా మన కుటుంబం, ఇది దేవుని కుటుంబం. అల్టిమేట్గా మన ఉద్దేశం, మన గోలు కూడా కేవలం పరలోక రాజ్యమునకు కొంతమంది సిద్ధపరచడమే. కాబట్టి ఇహలోక సంబంధంకి వచ్చేటువంటి ఈగోస్ని లేక సమస్యలు, మిషన్స్ ఎవరు పట్టించుకోకుండా తప్పకుండా దేవుని పనిలో, దేవుని దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండవాలని ప్రభుదాసునిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ దినమున మన మధ్యకు దేవుని వాక్యం వస్తున్న దైవజనులు పాస్టర్ రాజీవ్ డేనియల్ గారు చాలా అద్భుతమైన వర్తమానికులు. వారు చాలా అద్భుతమైన వర్తమానికులు. నేను వారు మా దగ్గరకు వస్తున్నారని కానీ వాటిని షాక్ అయ్యాను కూడా. ఎందుకంటే వారికి డేట్ దొరకడం చాలా కష్టం. అంత గనులైన దైవజనులు 2వ సంవత్సరం ప్రారంభంలో మన దగ్గర రావడం నిజంగా మనం బ్లెస్ అవుతున్నామని నేను చెప్పగలను. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్లకు వస్తున్నటువంటి మన ప్రియులు డాక్టర్ రవి గారి బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క అభిషేకం ఎప్పుడు మనతోటే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అలాగనే మనకి ఆహారం ఇచ్చి ఈ రీతిగా నడపడానికి ఎంతవరకు ప్రభు చూపుతున్నటువంటి దైవజనులు, వారిని బట్టి గుర్తుపెట్టగలనుకుంటున్నాను. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి సహకారము అంత కాదు, ఇంకా ప్రతి ఒక్కరికి కార్యవర్గం అంతటికీ వందనాలండి. దేవుని దీవించుగాక. ఈ 2వ ఏడాది యొక్క దర్శనం, దైవజనునికి ఏ దర్శనం ఉందో ఆ దర్శనం అందరం కలిసి పనిచేద్దాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించుగాక. మరొక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మీ దాసునిగా నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ పరిచయను ప్రభా మొదటి సంవత్సరమే దీవెనకరంగా జరిగించారు. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. బాప్తీసాలను కృప చూపారు, బలాలను ఉండే కృప చూపారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇది ఈ ఏడాదిలో ప్రార్థన చేయొచ్చు. 2వ ఏడాది ప్రభా, 2 పాలు ఆత్మాభిషేకముతో నింపండి. సంఘమును, దైవ సేవకులను నిత్యముగా మీరు ఆశీర్వాద ప్రార్థన చేస్తాం ప్రభు. ఏదో ధనము కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో కాదు పరిచయం చేసేది. చల్లారిపోయిన ఆత్మను రగిలించబడాలని, దేవుని రాజ్యమును కట్టుటకు మేమును ప్రయాసపడాలని ఉద్దేశంతో ఈ దాసులు ఏర్పాటు చేసిన ఈ పరిచయను అంచెలంచెలుగా అభివృద్ధి పరచండి ప్రభా. కేవలము ఇప్పుడు జరుగుతున్న ఒక్క చోటనే కాదు నాయన, నీ చిత్తం ఉండి, నీ ఆలోచన ఉండి, నీ నడిపింపు ఉండి
వాటిలోని మరొక ప్రాంతాల్లో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేయగలగాలి. అలాగూ ప్రభు ఆ ప్రాంతంలో ఆ యొక్క ప్రభు పబ్లిక్ ఫెలోషిప్ చర్చ్ ద్వారా కొంతమంది సమీయులు లేపబడాలి నాయన, కొంతమంది సమీయులు లేపబడాలి నాయన. ప్రార్థన చేరుగుంపులో సమీయులు ఉన్నట్లుగా అలాగే మీరు లేపండి నాయన. యోసేపులు లేపబడాలి, దావీదులు లేపబడాలి. యేసు నామములో యెహోషువ ప్రభువా మోషేకి దగ్గరనే అంటిపెట్టుకున్న యెహోషువలు లేపబడాలి. ఆ ప్రభు చూపండి. పరిచర్య యొక్క ప్రతి అవసరత మీరు సమకూర్చండి. మేలు చేసి మహిమ పొందుమని మరొకసారి పరిచర్యను ఇది ఆశలుగా దీవిస్తున్నాను. ఇది నీవిచ్చిన పరిచర్య, అందులో స్తుతిస్తూ మహిమ ఘనత ప్రవణి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి ప్రార్థన శుభాలు తెలియజేసిన దైవజనులకు కూడా చెప్పినట్టు వందనాలు. మనం ప్రేమించి ఈ కోవిడ్ దేశంలో అనేక మంది కూడా అనేక సంఘాలకి సుపరిచితులు, వారిని బట్టి దేవుని మహిమపరుస్తూ మంచి సమయంలో కార్యక్రమం ముందుకు వెళ్దాము. దైవజనులు మనము ఎక్కువసేపు వారి సమయాన్ని మనకి ఇచ్చారు. ఏమాత్రం కూడా ఆలస్యం చేయక ముందుకు వెళ్దాం. పురుషులు సహవాసం నుంచి ఒక 5 నిమిషాల సమయం మాకు కావాలని అడిగారు. మరి ఏం చేస్తారో నాకు తెలియదు. సో పురుషుల సహవాసాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి మా ప్రియులు ఎలీషరాజు గారు, కిరణ్ గారు, ఇంకా కళ్యాణ్ గారు, వీరందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ మంచి సమయంలో ఒక 5 నిమిషాలు వారికి సమయాన్ని ఇస్తాను. వెంటనే స్తుతి ఆరాధనలోకి వెళ్దాము. స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి దైవజనులు అనేటువంటి వారు మీ దగ్గరకు వచ్చి తైలము రాసి మీకు ప్రార్థన చేస్తారు. అదే టైంలో స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి అందరూ ఆత్మపూర్ణులై దేవుని సన్నిధిలో మంచి ఆలోచన కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. ఇంకా దైవజనులు వచ్చి ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తూ వారిని కూడా వేదిక మీద మనం ఆహ్వానిద్దాం. మంచి సమయంలో ఎలీషరాజు గారు ఒక 5 minutes తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? ఒకసారి అందరం కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క హోప్ ఆఫ్ ఫెలోషిప్ యొక్క సంఘం పెట్టి 2 సంవత్సరాలు అయిన యొక్క శుభ సంతోషంలో మరి యొక్క ఆయా సంఘాల నుంచి గనులైనటువంటి దేవదాసుల్ని పిలవడానికి మరి యొక్క చక్కటి రీతిలో విశ్వాసులైనటువంటి వారు మీరందరూ కూడా వచ్చి ఇటు రీతిగా ఈ యొక్క సంఘాన్ని బలపరచడానికి ఎంతో యొక్క శుభదినముగా మరి మేమందరం కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి సంఘం నుంచి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి యొక్క దేవదాసులు ఏర్పరిచినటువంటి యొక్క సంఘాన్ని బట్టి మరి ఎంతగానో ప్రార్థించి 2-3 కూడినప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఇంకా ఒకరి ద్వారా నుంచి ఇంకొకరికి మరి యొక్క సేవ పరిచర్యని తెలియపరుస్తూ మరి యొక్క అనేక మందిగా మరి ఇట్టి రీతిగా మరి యొక్క సంఘాన్ని ఏర్పరచడం, అనేకమైనటువంటి సూడుమూడు మాటలు వచ్చినప్పుడు కూడా ప్రార్థనలో మరి సంఘ బిడ్డలు ఎంతగానో మరి ప్రార్థించి మరి అనేక మంది నూతనమైన బిడ్డలు ఈ యొక్క సంఘానికి రావడానికి ఎంతో పాల్పడినటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రియ దేవుని బిడ్డారా, మరి యవనస్తులు చూసినట్లయితే మరి యొక్క యవనస్తులు ఒక మూల స్తంభాల వల్ల ఈ యొక్క సంఘానికి నిలబడ్డారు. దేవుడికి స్తోత్రం. అందరూ యవనస్తులు పడి ఒకసారి చప్పట్లు కొడదాం అందరం కూడా. దేవుడికి స్తోత్రం. మరి యొక్క యవన బిడ్డలు అందరూ కూడా మరి ముందుకు రావాలని నేను కోరుతూ ఉన్నానండి. మరి ముఖ్యంగా సంఘ పెద్దలు కళ్యాణ్ గారు, మరి రాజు గారు, మరి ప్రసాద్ గారు, అదేవిధంగా కిరణ్ గారు, మరి అందరూ కూడా పేర్లైతే నేను చెప్పట్లేదు కానీ యవన బిడ్డలు అందరూ కూడా ముందుకు రావాలి. పురుషుల సహవాసం నుంచి మరి దైవదాసులకి మరి యొక్క యవనస్తులందరూ కూడా కలిసి మరి యొక్క సంఘాన్ని ప్రేమించి మరి దైవదాసులకి చక్కటి యొక్క గిఫ్ట్ని బహుకరించాలి.